రాజధాని అమరావతిపై జగన్ చేసిన కామెంట్లపై మంత్రి నారాయణ మండిపడ్డారు. గతంలో ఏ రాష్ట్ర రాజధాని ఏర్పాటుపై పార్లమెంట్లో చట్టం చేయలేదని, జగన్ కారణంగానే చట్టం చేయాల్సి వచ్చిందన్నారు. పార్లమెంట్లో చేసిన చట్టం మార్చడం వీలు కాదని అంటున్న మంత్రి నారాయణతో అమరావతి నుంచి మా ప్రతినిధి విజయ్ చంద్రన్ ఫేస్ టు ఫేస్. పార్లమెంట్లో రాజధానికి చట్టబద్ధతతో ఈ అమరావతి వ్యాప్తంగా పెద్ద ఎత్తున సంబరాలు జరుగుతున్నాయి. మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ ఎక్కడైతే శంకుస్థాపన చేశాడో అంతేకాకుండా పవిత్ర జలాలు పవిత్ర మట్టి అని చెప్పేసి ఇక్కడ ఒక కుప్పలాగా వేసి దీన్ని ఒక వేడుకగా చేయడం జరిగిందో ఆ ప్రాంతంలో మంత్రి నారాయణ సందర్శించి ఇక్కడ ఏర్పాటు పనులను చూస్తున్నారు. మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు ఇక్కడికి రానున్నారు. దీనికి సంబంధించి మనం చూస్తే నిన్న జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు రాష్ట్రంలో సంచలనం సృష్టించాయి. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి మంత్రి నారాయణ నుంచి వివరాలు తెలుసుకున్నాం. సార్ చెప్పండి, దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు దీనికోసం రాజధాని కోసం ఖర్చు పెడతా ఉన్నారు. ఈ 2 లక్షల కోట్ల రూపాయలు అంటే అది దాదాపు ఒక రాష్ట్రానికి సంబంధించి ఒక రాష్ట్ర బడ్జెట్తో సమానం. ఇదంతా రాజధాని అభివృద్ధి చేస్తున్నారు, అభివృద్ధి పేరుతో పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆరోపణ చేస్తున్నారు. మరి ఎట్లా చూస్తారు దీన్ని? యాక్చువల్గా ఈ యొక్క అమరావతి క్యాపిటల్ సిటీ మీద పార్లమెంట్లో బిల్లుకి డిస్కషన్ వచ్చింది. ఒక పార్టీ అధినేతగా మాట్లాడాల్సింది వాళ్ళకి గైడ్ చేయాలా, ఎవరికి వాళ్ళ పార్లమెంట్ సభ్యులకి ఏం చేయాలని. అది వదిలేసి రాష్ట్ర ప్రజలంతా పార్లమెంట్లో ఏం జరుగుతుందని టీవీలో చూస్తుంటే దాన్ని వదిలేసి పచ్చి అబద్ధాలు. జీఎస్టీ ఎగ్జామ్షన్ ఇచ్చారన్నారు. ఏమండి, లేఅవుట్ రోడ్స్కి జీఎస్టీ ఎగ్జామ్షన్ ఇవ్వాలా, ట్రంక్ రోడ్స్కి ఇవ్వాలా, అధికార భవనాలు గ్రూప్ 1 గ్రూప్ 2కి ఇవ్వాలా, గ్రూప్ డీకి ఇవ్వాలా, ఐకానిక్ టవర్స్కి ఇవ్వాలా, హైకోర్టుకి ఇవ్వాలా, అసెంబ్లీకి ఇలా, జ్యుడిషియల్ కాంప్లెక్స్కి ఇవ్వాలా, గవర్నర్ దేనికి ఇవ్వాలా, దేనికి ఈ రోజు వరకు ఎగ్జామ్షన్ ఇవ్వాలా. మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చారంటున్నారు. అది నిజమైన చట్ట ప్రకారం ఇచ్చాము. ఏదైతే జీవోలు ఉన్నాయో చట్ట ప్రకారం ఇచ్చాము. మేము ఇవ్వలేదంటలా, అది చట్ట ప్రకారం ఏదైతే ఉందో ఆర్డర్స్ దాని ప్రకారం ఇచ్చాం. కానీ ఆయన ఉక్రోషం పట్టించుకోలేక ఏది పార్లమెంట్లో అయిపోతే నేను 3 ముక్కలు ఆట ఆడాను, ఇంకే ఆట ఆడటానికి లేదు, ఏది మాట్లాడినా ప్రజలు చీకొట్టుకుంటారని ప్రజలని ఒక కన్ఫ్యూజ్ చేయాలని ఒక సైకో మెంటాలిటీతో నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు. సార్, మావిగన్ అంటూ కొత్తగా ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. మచిలీపట్నం టు విజయవాడ, గుంటూరు అని చెప్పేసి మావిగన్ అనే పేరు పెట్టాలి. ఇక్కడైతే కనుక ఖర్చు కూడా తగ్గుతుంది. 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా ఎస్టిమేషన్లు కూడా ఎక్కువ వేసినటువంటి ఆరోపణలు. మరి ఈ మావిగన్ సంబంధించి ఎటువంటి మీ స్పందన ఏంటి? ఆ మావిగన్కి ప్రజలు చీకొట్టుకుంటున్నారండి. అనంతపురం నుంచి శ్రీకాకుళం దాకుండా 5 కోట్ల మంది ప్రజలు చీకొడుతున్నారు. ఎందుకు చీకొడుతున్నారంటే పార్లమెంట్లో ఆ డిస్కషన్ జరుగుతుంటే మళ్ళా మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ మావిగన్ అసలు సైకలాజికల్గా కంట్రోల్ నుండి మాట్లాడా? అసలు పార్లమెంట్ జరిగి ఎవరు మాట్లాడరు. ఇది కేవలం ప్రజలని ఆనందాన్ని చెడగొట్టాలి. ఇది ఎప్పుడు అభివృద్ధి అవుతుంది? అప్పులు చేసి రాజధాని కడతా ఉన్నారు. ఈ అప్పులన్నీ మొత్తం కూడాను ఎప్పుడు తీరుతాయి అని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఈ రాష్ట్రం అభివృద్ధి చేయకోకుండా రాజధాని అభివృద్ధికి ఖర్చులు పెడతా ఉన్నారనేటువంటి చేసినటువంటి ఆరోపణలు ఎట్లా చూడాలి? క్యాపిటల్ సిటీ పెరిగితే రాష్ట్రం అంతా అభివృద్ధి చెందుద్ది. అది ఉదాహరణ ఈరోజు తెలంగాణలో ఉన్న హైదరాబాదే. ఆడ 70% అక్కడ వచ్చే ఇండస్ట్రీస్ వల్ల వస్తే మొత్తం స్పెండ్ చేస్తున్నారు ఆదాయం. అదేవిధంగా ఇక్కడ వచ్చేది 28 జిల్లాలకి ఖర్చు పెడతారు. ఇది మొత్తానికి ఈ రాజధాని వ్యవహారంలో మళ్ళీ ఎప్పుడు మార్చుకోకుండా పార్లమెంట్లో చట్టం చేస్తే ఎప్పుడు మార్చే అవకాశం లేదు కాబట్టి ఆ ఉద్దేశంతోనే చేయడం జరిగింది. గతంలో ఎప్పుడు రాజధానులకు చట్టం చేయడం లేదని చెప్పేసి అనే విషయాన్ని మంత్రి నారాయణ స్పష్టం చేస్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ రాజధాని అభివృద్ధి చెందుతుంది, రాజధాని ఏర్పాటుతున్నటువంటి ఒక అసూయతో, ఆక్రోశంతో ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని చెప్పేసి మంత్రి నారాయణ ఆరోపిస్తున్నారు. కెమెరామెన్ రాఘవతో విజయ్ చంద్రన్, ఉదయనారాయణపాలెం నుంచి.